రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. ఉద్రిక్తతలు కాస్త తగ్గినట్టే కనిపించినా మళ్లీ రాజుకున్నాయి. ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు నుంచి బయలుదేరుతున్న ఓ సరుకు రవాణా నౌకపై క్షిపణి దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన 3 క్రూయిజ్ క్షిపణులు నౌకను తాకాయి. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో నౌకలో భారత్, సిరియా దేశాలకు చెందిన 17 మంది సిబ్బంది ఉన్నారు. 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్ సహాయక బృందాలు రంగంలోకి దిగి 8 మందిని కాపాడగలిగాయి. ఈ దాడిలో ఒక మారిటైమ్ పైలట్తో పాటు 9 మంది మరణించారు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. బాధితులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు క్షేమ సమాచారం అందించింది. ఒడెస్సా పోర్టు వద్ద జరిగిన క్షిపణి దాడిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరుగా రష్యా పేరు ప్రస్తావించకుండా దాడిని తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరులైన సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం అత్యంత విచారకరంగా తెలిపింది. ఇలాంటి చర్యలకు ఖచ్చితంగా నివారించాలని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై రష్యా రక్షణ శాఖ సైతం స్పందించింది. ఒడెస్సా పోర్టులో సైనిక సామాగ్రిని తరలిస్తున్న 2 నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది.